90s ఒక విధంగా రీఎంట్రీ. డెఫినెట్గా 90s ఫస్ట్ వచ్చింది. 90s వచ్చినాక ఇమ్మీడియట్గా సైమల్టేనియస్ బిగ్ బాస్ వచ్చింది. మనం మాట ఇచ్చాం కదా కంపెనీలో శేఖరంలో, మనం ఎట్లా వద్దులే బిగ్ బాస్ నేను రాను అని చెప్తే నేను చెప్పి ఎందుకని మంచిలో చెప్పా, వెళ్ళి ఇది కూడా చేయాలి అన్నారు. అంటే దాని ఇంపాక్ట్ వేరు కదా, బిగ్ బాస్ ఇంపాక్ట్. సో అక్కడ కూడా మన రియాలిటీ చూసిన ప్రజలు ఏంటి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అది వండర్ఫుల్ అండి. అది నా జీవితంలో నాకు ఏదైనా అద్భుతాలు ఉన్నాయంటే అదొకటి. నేను సినిమా యాక్టర్ అవ్వటం ఒక అద్భుతం నాకు పర్సనల్గా, నా ఫ్యామిలీకి. నేను బిగ్ బాస్కి వెళ్ళటం అనేది నాకు రెండో అద్భుతం. 105 రోజులు చాలా ఎంజాయ్ చేశానండి లైఫ్ని నేను, వితౌట్ ఫోన్స్. నేను వచ్చే ముందు వాడు అమెరికా వెళ్ళిపోతాడు, నేను వచ్చే వరకు ఉండడు అనే ఒక ఎమోషను, ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఒక ఎమోషను, డబ్బులతో పని లేదు, ఆకలైనప్పుడు ఏదైనా దొరికితే చాలు. సేమ్ జంతువుల్లాగానే. జంతువులకి అంతే కదండి, ఇల్లు అవసరంలా, ఏం అవసరంలా, ఏదేదో మదుగులకు తయారు చేసుకుంటే అవి ఆకలైనప్పుడు వేటకెళ్తే వస్తే తింటే పడుతుంది, ఇంకంతే. నో మనీ, నథింగ్, నో సొసైటీ, నథింగ్, ఏం సంబంధం లేదు అటు. అలాగా ఎవరికి తెలియకుండా అన్నోన్ పర్సన్స్తో ఉంటాం. అంతే అద్భుతం అసలు. అది బిగ్ బాస్లో ఉన్నాడు ఎక్కడైనా బతికేస్తాడు. అక్కడికి వెళ్ళి వచ్చినాడు వాడికి విపరీతమైన పేషెన్సీ వస్తుంది. ఆలోచించే విధానం మొదలవుద్ది వాడి జీవితంలో, గట్టిగా ఆలోచించే విధానం. శివాజీలో ఏ మార్పు తీసుకొచ్చింది బిగ్ బాస్? పేషెన్సీ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దీనికి కూడా నాకేం పెద్దగా అనిపించట్లేదు. ఒకవేళ మనకి అత్యవసరంగా డబ్బులు అవసరం వచ్చింది, దొరకలేదు, చూద్దాం ఏమైతే, ఏం చేస్తాను నేను, గాబరా పడిపోయి అది లేదు ఇప్పుడు. కానీ అదే బిగ్ బాస్ మీద సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు కొంతమంది బాగా విమర్శిస్తున్నారు కదా సార్. నేను వాళ్ళెవరిని నేనేమన్నాను, కానీ తెలియకనే అవన్నీ. వండర్ఫుల్ షో సార్, అల్టిమేట్ షో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్ ఎర్త్.